తెలంగాణ తొలిదశ సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో ఒక విచిత్రమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఖచ్చితంగా చనిపోయిన వ్యక్తి నిజంగా సర్పంచ్గా గెలవడం నిజంగా ఇప్పుడు అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. వాస్తవానికి ఎలక్షన్స్ దగ్గర చేసి నామినేషన్ వేసిన తర్వాత ఒక అభ్యర్థి చనిపోయిన తర్వాత వాస్తవానికి యాక్చువల్గా అయితే తనకి గుర్తు కేటాయించకూడదు, అసలు అతను బరిలో ఉన్నట్టుగా కూడా ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఎటువంటివి కూడా ముద్రించకపోయినా ఉండకూడదు. సో ఇక్కడ అధికారులు తప్పిదమా వాట్ ఎవర్ ఇవన్నీ పక్కన పెడితే అభ్యర్థికి గుర్తు కేటాయించారు. సో ఆ అభ్యర్థి బరిలో ఉన్నట్టుగా ఈ ఎన్నికల అధికారులతో పాటు ప్రజలంతా కలిసి ఆ వ్యక్తికి పట్టం కట్టినటువంటి సందర్భం. అతను చనిపోయాడు. ఫలితాలు అంటే ఇంకా ఎన్నికల్లో పాల్గొనవలసి ఉంది అని అనుకున్న టైంకి ఖచ్చితంగా 6 రోజుల క్రితమే అతను చనిపోవడం, ఇవన్నీ కూడా తెలిసినటువంటి విషయాలు గ్రామస్తులకు కానీ ఎన్నికల అధికారులకు కానీ. సో ఆయన గుండెపోటుతో మరణించాడు. ఇది ఎక్కడో జరగలేదు, వేములవాడ అర్బన్ సమీపంలో జరిగింది. ఒక పంచాయతీ సర్పంచ్ బరిలో ఉన్నటువంటి ఆయన వారం క్రితమే గుండెపోటుతో మరణించడం, ఆ తర్వాత పేరు తొలగించకుండా ఎన్నిక ప్రక్రియ తతంగం అంతా పూర్తి చేసేయడం మూలన ఖచ్చితంగా జనాల ఓట్లన్నీ కూడా ఆ యొక్క గ్రామస్తుల ఓట్లన్నీ కూడా అతనికే పడ్డటువంటి సందర్భం. సో అతని పేరేమిటి, సదరు పంచాయతీ ఊరేమిటి, ఇవన్నీ కూడా ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఆ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో విషాదం విజయం రెండూ కలగలిశాయి. నామినేషన్ వేశాక మరణించినటువంటి చెర్ల మురళికి అనూహ్య విజయం దక్కింది. సాధారణంగా ఎన్నిక నిలిపివేయాల్సి ఉన్నా కూడా అధికారులు కొనసాగించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఉప సర్పంచ్ని ఎన్నుకున్నారు, కానీ సర్పంచ్ ఎన్నికపై అధికారులు కీలక ప్రకటన చేశారు. సాధారణంగా నామినేషన్ వేసినటువంటి వ్యక్తి స్క్రూట్నీ తర్వాత కూడా బరిలో ఉండి అకస్మాత్తుగా చనిపోతే ఆ ఎన్నిక నిలిపివేస్తారు. కానీ అక్కడ మాత్రం అధికారులు ఎందుకో ఎన్నిక కొనసాగించారు. అనూహ్యంగా ఆయన మరణమే తన విజయానికి కారణమైందో ఏమో, విషాదంలో దక్కినటువంటి ఆ విజయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగినటువంటి ఆ ఘటనతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధికారులు సర్పంచ్ అభ్యర్థి ప్రకటననే హోల్డ్లో పెట్టారు. ఇప్పుడు ఖచ్చితంగా ఉప సర్పంచ్ను మాత్రమే ప్రకటించి వెనుతిరిగి వెళ్ళిపోయారు. దాంతో అక్కడ సర్పంచ్ ఎన్నికపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠానా ఎన్నికల్లో విషాదంలో విశేషం అందరినీ నిశ్చేష్టులు చేసిందా? ఖచ్చితంగా ఈ వార్త చూస్తే అదే అనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి చెర్ల మురళి అనే వ్యక్తి తన నామినేషన్ దాఖలు చేశాక ఈ నెల డిసెంబర్ 5న గుండెపోటుతో మృతి చెందాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా ఎన్నికనైతే నిలిపివేస్తారు, కానీ చింతల్ ఠానా ఆ విషయాన్ని అధికారులు సీరియస్గా తీసుకోలేదో లేక ఇంకేదైనా వెసులుబాటు ఉండేనో తెలియదు, కానీ ఎన్నికను యథావిధిగా నిర్వహించారు. అయితే మురళి మరణంతో ఆయనపై మరింత సానుభూతి పెరగడంతో మృతుడికే మెజార్టీ ఓట్లు దక్కాయి. దాంతో మృతుడు చెర్ల మురళి తన సమీప ప్రత్యర్థిపై 370 ఓట్లతో విజయం సాధించడం జరిగింది. కానీ అధికారులు అధికారికంగా ఈ విజయాన్ని ప్రకటించలేదు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి సర్పంచ్గా ఎలా ఆ సీటును భర్తీ చేస్తాడనేటువంటి డౌట్తో మొత్తంగా చింతల్ ఠానా ఎన్నికల్లో సర్పంచ్ ఫలితాన్ని హోల్డ్లో పెట్టేశారు. మొత్తం పోలైనటువంటి ఓట్లు 1717 ఓట్లలో మృతుడు చెర్ల మురళికి 739 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ వెంకటికి 369, కాంగ్రెస్ బలపరిచినటువంటి రాజమల్లుకు 333 ఓట్లు వచ్చాయి. 10 వార్డుల్లో గెలుపొందినటువంటి వార్డు సభ్యులు ఉప సర్పంచ్గా కుమార్ని అయితే స్థానికంగా అక్కడ ఎన్నుకోవడం జరిగింది. దీంతో ఉప సర్పంచ్ను ప్రకటించినటువంటి అధికారులు సర్పంచ్ ఎన్నికను మాత్రం ప్రకటించకుండా ఎలక్షన్ కమిషన్కు నివేదిక సమర్పిస్తామని హోల్డ్లో పెట్టేసి తిరుగు ప్రయాణమయ్యారట. ఇక ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తర్వాత తదుపరి చర్యలు ఏముండబోతున్నాయనేది ఇప్పుడు చింతల్ ఠానా గ్రామంలో నిజంగా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కానీ గ్రామస్తులు మాత్రం ఎన్నికపై ప్రకటన చేయాలని డిమాండ్ చేయగా ఎలాగోలా అధికారులు స్థానికులను ఒప్పించి బయటపడ్డారు. ఓవైపు చెర్ల మృతి స్థానికంగా విషాదం రేపితే నేటి ఎన్నికల్లో విజయం దక్కడంతో ఒక విచిత్రమైన పరిస్థితి చింతల్ ఠానాలో కనిపించింది. విషాదానికి దుఃఖపడుతున్న కాలాన విజయం దక్కడంతో ఆ గ్రామస్తులకి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎప్పుడూ అనుభవం కాని ఒక భిన్నమైనటువంటి సమస్య అధికారులు తలలు బద్దలు కొట్టుకునేలా చేసింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్ మా ప్రతినిధి అందిస్తున్నటువంటి రిపోర్ట్ అయితే ఇప్పుడు మొత్తం చూద్దాం.
మండలం చింతల్టానాలో దారుణం చోటు చేసుకుంది. ఎందుకంటే ఓ వ్యక్తి సర్పంచ్ పదవి కోసం నామినేషన్ వేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే గుండెపోటుతో ఆయన మృతి చెందాడు. అయినప్పటికీ ఎన్నికల నియమ నిబంధనల మేరకి ఆయనకి గుర్తు కేటాయించడం జరిగింది. మరి సానుభూతితోనా మరే కారణమో తెలియదు కానీ చనిపోయిన వ్యక్తి సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. అతని విజయాన్ని అధికారికంగా ప్రకటించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీన్ని కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. చనిపోయిన వ్యక్తిని సర్పంచ్గా బరిలో ఉంచడం ఏంటి, ఆయనకి గుర్తు కేటాయించడం ఏంటి, ఆయన విజయం సాధించారు, ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. దీంతో స్థానిక ఆర్డీఓ వార్డు సభ్యులతోని గ్రామ ప్రజలతోని మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఈ సమాచారం అందిస్తాము, త్వరలోనే ఉప ఎన్నిక జరుపుతాము. అక్కడ ఆ ఎన్నికల్లో మళ్ళీ నిర్వహిస్తే ఎవరు గెలిస్తే వారే సర్పంచ్ అని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ముందుగానే ఎప్పుడైతే అభ్యర్థి పోటీలో ఉన్నప్పుడు మృతి చెందాడో అప్పుడే ఎన్నిక వాయిదా వేస్తే సరిపోయేదనేటువంటి వాదనలు వినబడుతున్నాయి. మొత్తానికైతే చింతల్టానాలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి వ్యక్తి ఆయన ఇటీవలే మరణించాడు. దీంతో ఒక్కసారిగా ఇక్కడ ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవచ్చు. చింతల్టానా గ్రామ పంచాయతీ ఎన్నికలలో చింతల్టానా గ్రామ ప్రజలు ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి తమ మద్దతును ప్రకటించి అమరుడైనటువంటి మా చేర్ల మురళికి ఈ విజయాన్ని అంకితం చేసినారు. ఈ గ్రామ ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం ఏ విషయంలో అయినా సరే గత 5 సంవత్సరాల నుంచి మా వర్గాన్ని నమ్మి ప్రతి విషయంలో కూడా మాకు అవకాశాన్ని కల్పించి ముందుకు తీసుకువెళ్ళారు. ఒక సందర్భంలో దురదృష్టం జరిగింది. ఒక 10 నిమిషాల ముందు కనుక నేను వెళ్ళినట్టయితే హాస్పిటల్లో ఈ దుస్థితి నాడు రాకపోతుండే. నాకు సమాచారం అందిన 10 నిమిషాల్లోనే నేను హాస్పిటల్కి చేరిన కారు తీసుకొని. కానీ నేను వెళ్ళగానే డాక్టరు 5 నిమిషాలైంది సార్ మరణించి, ఏం చేయలేమని అన్నది. చాలా షాక్కు గురైనాం. ఆ షాకులో అసలు ఏం చేయాలనే నిర్ణయం అనేటువంటిది మాకు తోచలే. కానీ వెంటనే తేరుకొని ముందు మిత్రుడు షేర్ల మురళి యొక్క కార్యక్రమాలు నిర్వహించాలని, ఆ కార్యక్రమాల పట్ల అంకిత భావంతో పనిచేసి మేము ఒక నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి సందర్భంలో అసలు ఇలాంటి ఎన్నిక జరుగుతుంది అనే ఆలోచన మాకు లేదు. వాస్తవంగా మేమేమనుకున్నామంటే ఎన్నికలను ఆపాలనే ఉద్దేశం కొద్దీ మరణించినట్టుగా డెత్ సర్టిఫికేట్ పెట్టి ఎన్నికల కమిషన్ దగ్గరికి తీసుకువెళ్ళాం. కానీ ఎన్నికల కమిషన్ ఏమన్నది, ఎన్నికలు ఆపము, రూల్స్ లేవు, కొత్త రూల్స్ ప్రకారం ఎన్నిక నిర్వహిస్తాం. ఒకవేళ మరణించిన వ్యక్తి కనుక గెలిచినట్టయితే తిరిగి మళ్ళీ బై ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహిస్తాం. కాబట్టి మీరు ఏం ఆలోచించుకుంటారో అది మీ ఇష్టమని సమాధానం ఇచ్చారు. మేము ఇంతటి నిస్పృహలో ఉన్నప్పుడు గ్రామంలో ఉన్నటువంటి కొందరు మహిళలు, కొందరు వ్యక్తులు మాకు లేని ఆలోచనను కల్పించి అట్లెట్లా భయపడతాం సార్, మనం మురళినే గెలిపిద్దాం, మురళికే ఓటేద్దాం, మీరు ధైర్యంగా రండి, బయటకు వస్తే గెలుస్తాం, మనము మళ్ళీ మన క్యాండిడేట్ అవుతాడనే ఒక నమ్మకాన్ని వాళ్ళు కల్పించారు. ఆ నమ్మకం కొద్దిగా ముందుకు వచ్చినాం. ఆ నమ్మకం కొద్దిగా గ్రామ ప్రజలు ఈరోజు మమ్మలను తల ఎత్తుకొని తెలంగాణ రాష్ట్రంలో నిలబెట్టారు. చింతల్టానా గ్రామం అంటే ఇది ఒక చరిత్ర. ఎన్నికల నియమావళిలోనే ఇట్లాంటి ఒక జీవోను సృష్టించగలిగేటువంటి చరిత్ర సృష్టించేటువంటి గ్రామం. కాబట్టి ఈ మీడియా పరంగా చింతల్టానా మమ్మలను నమ్మి మా వెనుక ఉండి మమ్మలను ప్రోత్సహించినటువంటి ప్రతి ఓటరుకు, ప్రతి వ్యక్తికి, మహిళలకు, సోదరులకు, సోదరిమణులకు, తల్లులకు, తండ్రులకు మీడియా పరంగా పేరు పేరున నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏ విశ్వాసంతోనైతే మాకు అవకాశం కల్పించారో ఈ 5 సంవత్సరాలు షేర్ల మురళి ఆత్మ సంతోషపడి దానికి ఈ గ్రామం అభివృద్ధి చెందే విధంగా మేము కృషి చేసి ముందుకు వెళ్తాం. కాబట్టి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ, ఇప్పటి వరకు మాకున్న చిన్న అనుమానం ఏంటంటే వాస్తవంగా గుర్తు ఉన్న తర్వాత అత్యధికంగా ఓట్లు వచ్చినాక ఎన్నిక అయినట్టుగా ప్రకటించాలి. కానీ ఎన్నికల కమిషన్ అనేటువంటి ఒక సాకు చూపి ఎన్నిక డిక్లేర్ చేయకుండా వెళ్ళిండ్రు. ఇది సరియైన విధానం కాదు. మాకు జవాబు కూడా చెప్పలే. కానీ
గౌరవ టౌన్ సిఐ గారు ఒకటే మాట ఇచ్చిండ్రు, నేను ఆర్డీఓ గారితో మాట్లాడి తప్పక ప్రకటిస్తా, ఏదైనా ఒకటి నమ్మండి, ఇక్కడ ఎలాంటి మోసం జరగదు, విశ్వాసంతో ఉండండి, ఆ విశ్వాసంతోనే మీకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు కాబట్టి మేము ఎలాంటి మాట మాట్లాడకుండా మేము బయటకు వచ్చేసినాం కాబట్టి తప్పక సిఐ గారు చెప్పినట్టుగా మాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. అతి త్వరలోనే తిరిగి ఇది ఎన్నిక నిర్వహిస్తారా లేదా గెలిచినట్టు ప్రకటిస్తారా మా మురళిని ఏదో ఒక నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.